అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. యాక్చువల్‌గా కొన్ని రోజుల నుంచి చాలా కాలం అయిందనుకుంటా వీడియో చేయలేదు. నేను నా పర్సనల్‌గా నాకు జాబ్ ట్రయల్స్‌లో ఉన్నాను. సో, అందుకని కుదరలేదనమాట. ఈ వీడియో నేను కొంచెం ఏంటంటే సైకలాజికల్‌గా పబ్లిక్ ఎమోషన్స్ తోటి పర్టిక్యులర్‌గా కాపులు పిల్లలు ఉంటారు కదా! వాళ్ళ ఎమోషన్స్ తోటి ఎలా ప్లే చేస్తున్నారు. సో, దాని మీద ఈ టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నాను నేను. అదే సోషల్ మీడియాలో చూసి దాని మీద మాట్లాడదామని మాట్లాడుతున్నా. కాస్త ఒక టైం పట్టొచ్చు. ఒక 15 మినిట్స్ కాస్త వీలైతే పూర్తిగా చూడండి. అర్థమవుతది. ఎవరో ఎంతమంది చూస్తే అంతమంది. 10 మందో, 20 మంది ఎంతమంది చూసినా. లేదంటే కాస్త చూసి పెట్టేస్తే అర్థం కాదు. అందుకని చెప్తున్నాననమాట. సో, నేను లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, నేను జాబ్ ట్రయల్స్‌లో ఉన్నాను. నాకు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్. అది కాక చాలా కాలం ఖాళీ ఉన్నా. స్టాక్ మార్కెట్ ఏదో ట్రై చేశా. బట్ దానికి అమౌంట్ ఉండాలి. అంత అమౌంట్ నా దగ్గర లేదు. సో, అందుకని జాబ్ చేస్తూ నా సినిమాకి సంబంధించిన ట్రయల్స్ చేసుకుందాం. ట్రైలర్ చేసి అప్పుడు ప్రొడ్యూసర్‌కి చూపించి ఆ ప్రాసెస్ అంతా చేసుకున్నాము. జాబ్ చేస్తూనే చేద్దాము. ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు చాలా అయిపోయినాయి. అందుకని అలా చేద్దామని చెప్పి డెసిషన్ తీసుకుని సో, అలా ట్రై చేస్తున్నాను అనమాట. దానివల్ల నేను చేయలేకపోయా అంటే చేయాలనిపించలేదు. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో, అందుకని ఆగాననమాట. సాగిన తర్వాత ఈ టైంలో నేను సోషల్ మీడియాలో మెసేజెస్ అవి చేస్తూ ఉంటాను. అదే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటాను. దాంట్లో అప్పుడు ఫాలో అవుతున్నప్పుడు నాకు కనిపించినవి ఎక్కువ ఏంటంటే వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తుంది కాపుల్లో ఉన్న కొంతమంది యూత్ని. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ఎమోషన్స్ని రెచ్చగొట్టాలని ట్రై చేస్తున్నారు చూశాను అనమాట. సో ఎమోషన్స్ని రెచ్చిపోయి పబ్లిక్ ఎమోషన్స్కి గురయ్యి యాంటీ ఓటింగ్ ఉంటుందంటే ఉంటుంది. అది ఎంతవరకు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ అనే పార్టీ యాక్చువల్గా వాళ్ళ ప్రజల ఎమోషన్స్ని యూజ్ చేసుకుని వాళ్ళ అధికారంలో ఎంతకాలం వీలైతే అంతకాలం అధికారంలో ఉండడానికి ట్రై చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. అసలు యాక్చువల్గా ప్రతి వ్యక్తి ఎవరైతే పాలిటిక్స్లో ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఎమోషన్స్ని ప్రజల ఎమోషన్స్ని వాళ్ళకి అనుగుణంగా ఎలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుంది అలా మాట్లాడి వాళ్ళ ఎమోషన్స్ని యూజ్ చేసుకుని పదవిలోకి రావడానికి ట్రై చేస్తారు ప్రతి వ్యక్తి కూడా. వార్డు మెంబర్ నుంచి సీఎం స్థాయి వరకు అందరూ చేసేది ఇదే. కాకపోతే ఆ నాయకుడు మంచోడా కాదా అనేది ఇక్కడ మ్యాటర్ అంతే. ఆ నాయకుడు మంచోడా కాదా అనేది మాత్రమే మ్యాటర్. మిగతాదంతా ఏంటంటే ఒకటే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కరు ఇంకా విలువలు ఏమి ఉండవు. కొంతమంది విలువలు పాటిస్తారు. మంచి నాయకుడు ఏం చేస్తాడంటే ఎమోషన్స్ని తగ్గట్టుగా మాట్లాడుతున్నా కూడా మళ్ళీ దిగజారిపోయి ప్రజలు ఎలా ఉన్నా పర్వాలేదు నా వస్త్రాలకి నేను వాడేసుకుందాము వాళ్ళని అనే టైప్లో ఆలోచన అయితే కాస్త మంచి నాయకుడికి ఉండదు. ఇక మంచి విలువలు ఈ పదాలు తెలియనివాడు ఏమైనా చేస్తాడు. ప్రతిదాన్ని వాడుకుంటాడు వాడికి అవసరమైనట్టుగా. ప్రజలను రెచ్చగొట్టడానికి కావాల్సిన విధంగా దాన్ని ఎలా కావాలంటే అలా వాడుకుంటాడు. అప్పుడు ఈ కాపులు పిల్లలని రెచ్చగొట్టడానికి వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీఎం అవడు, అతను ఓన్లీ చంద్రబాబుని సీఎం చేయడానికి మాత్రమే పనిచేస్తున్నాడు ఎప్పుడూని. సో అని వాళ్ళు చెప్తున్నారనమాట. ఇదే వ్యక్తులు కొన్నిసార్లు ఏం చెప్తారంటే అంతకుముందు 2018లోనే ఎప్పుడో తిట్టాడు, 17-18 ఆ టైంలో. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కలిసాడు వాళ్ళతోటి, తిట్టాడు, ఇప్పుడు కలిసాడు అంటారు మళ్ళీ వాళ్ళే. అంటే వాళ్ళకి అంటే చెప్తున్నా వాళ్ళు నాలుకలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు నాకు ఈ ఈ టాపిక్ ఇలా ఉపయోగపడితే దాని ప్రకారమే మాట్లాడతా. నాయకుడికి యాక్చువల్గా విలువలు ఉండాలి. ఆ విలువలు లేని నాయకులు ఉన్నారు ఇక్కడ ఎక్కువ పర్సంటేజ్. యాక్చువల్గా నాయకుడు అంటే విలువలే ఉండాలి, లేకపోతే నువ్వు దేనికి అక్కడ? ఇప్పుడు నీకు విలువలు లేకుండా నువ్వు ఒక నాయకుడిని అక్కడికి వెళ్ళి కూర్చుని నువ్వు నాయకుడి కింద అక్కడికి వెళ్ళి కూర్చుని నువ్వు ఉత్తముడు కాదు కదా. ఉత్తముడు అయితే నాయకుడిగా కూర్చుని ఇంతమందిని రిప్రజెంట్ చేస్తూ ఇంతమంది ప్రజలకు సంబంధించిన పనులు చేయడానికి పనోడు కింద పెట్టుకున్నారు. ఓటేసి అక్కడ పెట్టారు నిన్ను. ఓటేసి పెట్టినప్పుడు నువ్వు ఉత్తముడు అని నమ్మితేనే పెడతారు. వాళ్ళు ఏ విధంలో నమ్మినా తర్వాత విషయం. అంటే ఎందుకు నమ్మారో తర్వాత విషయం. కనీసం నువ్వు చేయాలి కదా నువ్వు నాయకుడిగా ఉన్నప్పుడు. విలువలు నువ్వు పాటించకుండా విలువల్ని తొంగలో తొక్కేసి నేను ఇంతలాగా అవ్వాలని చేస్తాను,
అట్లా అంటే కుదరదు, అందరికీ నచ్చదు కదా. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే కొంతమందికి నచ్చకపోవచ్చు, అది అది వాళ్ళ ఇష్టం. ఇది పర్సనల్ కాదు. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి రాష్ట్రానికి సంబంధించి పరిపాలన చేయడానికి అర్హుడు కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అతను వ్యక్తిత్వం కానీ మనస్తత్వం కానీ నాకు నచ్చదు. నియంతృత్వ భావాలు ఎక్కువ, ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ. సో ఆ టైప్ వ్యక్తుల్ని నేను ఎంకరేజ్ చేయలేను కూడా. ఇదేంటే రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి, ఇది నా పర్సనల్ ఏం కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాకు పర్సనల్గా ఇష్టం కాబట్టి అతను ఎలాంటి వాడైనా పర్వాలేదు. హత్యలు చేసినా, మర్డర్లు చేసినా, దోపిడీలు చేసినా, దొంగతనాలు చేసినా, దోచేసుకున్న ప్రజల ఆస్తులు దోచేసుకున్న పర్వాలేదు, అతనే సీఎం అవ్వాలని నేనైతే అనుకోను. అట్లా నేనైతే అనుకోను. ఎందుకంటే నేను రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్ తరాలకి కాస్త మంచి జరిగి, సరే ఇప్పుడు ఎలాగో ఉద్యోగాలు లేవు, తర్వాత భవిష్యత్ తరాలను ఉద్యోగాలను లేకపోతే పారిశ్రామిక రంగంలో కాస్త యూత్ని, యువకుల్ని ప్రోత్సహించి, ఎప్పుడు చూసినా అదానీ, అంబానీ, ధీరుభాయ్, టాటా, రిలయన్స్, ఈ తప్ప కొత్త వాళ్ళు ఎవరు రారు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఏ టెక్ మహీంద్రా, ఈ ఇన్ఫోసిస్, ఇది కొత్త వాళ్ళకి స్టార్టప్లు స్టార్ట్ చేయడానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నాయకులు ఎవరైనా ఉంటారా అని చూస్తా. ఇప్పుడు లేరు. ఎవరినైనా సరే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో, ఆ టైప్లో కనీసం ప్రయత్నించే నాయకుడు ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అంతే నేను. అంతే తప్ప నాకు నచ్చాడు కాబట్టి వాడు ఎలాంటి వాడైనా పర్వాలా, నాకు 1000 రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి వాడు ఎలాంటి వాడైనా పర్లేదు, నాకు 5000 ఇస్తున్నాడు కాబట్టి వాడు ఎలాంటి వాడైనా పర్లేదు, లేకపోతే నాకు ఏదో ప్రెసిడెంట్ పదవి ఇచ్చాడు కాబట్టి వాడు ఎలాంటి వాడైనా పర్లేదు అని నేను అనుకోను. అది మీ భావదరిద్రం, అది మీకు సంబంధించిన విషయం. నేను మాట్లాడింది నీకు నచ్చలేదని చెప్పి నీకు నచ్చినట్టు నేను మాట్లాడటం కుదరదు. అట్లా ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి నీ పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చి, నీ పర్సనల్ ఫీలింగ్స్ని తీసుకొచ్చి, నీ పర్సనల్ ఎమోషన్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కలుపుతానంటే కుదరదు. చట్టపరంగాను కుదరదు, ఎథికల్గాను కుదరదు. ఈ ఎమోషన్స్ని రెచ్చగొట్టే నాయకులు, వాళ్ళ విలువలు లేకుండా ఉండే నాయకుల గురించి మనం మాట్లాడేటప్పుడు కొంతమంది పిల్లలు వాళ్ళు ఎమోషనల్ గురవుతారు, ఖచ్చితంగా గురవుతారు. నేను ఎమోషనల్కి గురైనంత మాత్రాన ఎందుకు చెప్తున్నానంటే, కుర్రోళ్ళకి, పిల్లలు ఒకటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీఎం అవుతాడో లేదో తెలియదు, ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు. అయినా అవ్వకపోయినా నేను ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్మినప్పుడు పూర్తిగా నమ్ముతా. అతను చేసేదాన్ని అతనికి తెలియకుండా చేయడు కదా. అతను చదువుకున్నాడంటే డిగ్రీలు లేకపోవచ్చు, డిగ్రీలు ఉన్నంత మాత్రాన ఉత్తమ జనాలు ఎవరు ఉండరు ఇక్కడ. డిగ్రీలు చదివేస్తే ఉత్తముడు, జ్ఞానం పెరిగిపోద్ది కాదు. అది మనం చదువుకున్న చదువుకి జ్ఞానానికి అసలు సంబంధం లేదు, రెండింటికి చాలా తేడా ఉంది. తెలిసినా చెప్పని జనాలు చాలామంది ఉన్నారు ఇక్కడ, చెప్పరు కూడా వాళ్ళు. చదువుకి జ్ఞానానికి అసలు సంబంధం లేదు. అతను జ్ఞానం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న పర్సన్. నీకు నచ్చినా నచ్చకపోయినా నిజం అది. నీకు నచ్చలేదని చెప్పి అబద్ధం అయిపోతుంది. సమాజం మీద ఒక అభిప్రాయం ఉన్న వ్యక్తి, మంచి భావజాలం ఉన్న వ్యక్తి అని చెప్పి నమ్మాను కాబట్టి అతనికి సపోర్ట్ చేస్తాను. అది ఎప్పుడు చేస్తా, పూర్తిగా నమ్ముతా. ఒకవేళ మంచి చేయలేదనుకో అప్పుడు ఎగెయిన్స్ట్గా మాట్లాడతా ఖచ్చితంగా. అటువంటి వ్యక్తి మంచి చేస్తాడని నమ్ముతున్నాను కాబట్టి. ఇది ఇప్పుడు పార్టీలు అలయన్స్లో ఉన్నప్పుడు, 2 పార్టీలు అలయన్స్లో ఉన్నప్పుడు సీఎంలో కూర్చున్న వ్యక్తి నేను అన్నీ చేసేస్తానంటే కుదరదు. సీఎంగా కూర్చుని ఎవరు ఉంటారో ఆ వ్యక్తిదే అంత అధికారం, అతను చెప్పిందే నడుస్తుందంటే నడవదు. అట్లా మీరు ఎంతవరకు ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. 2 పార్టీలు అలయన్స్లో ఉన్నప్పుడు 2 పార్టీలు ప్రతిదీ ఏదైనా ఒక జీవో పాస్ చేయాలో, లేకపోతే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు 2 పార్టీల వ్యక్తులు కూర్చుని ఒక అభిప్రాయంకి వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని జీవోని పాస్ చేయడమో, లేకపోతే దాన్ని ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడమో జరుగుతుంది. అంతే తప్ప నేను ముఖ్యమంత్రిని కాబట్టి ఇప్పుడు సీఎం జగన్ ముఖ్యమంత్రి, అతను ఏమనుకుంటే అది జరిగిపోతుంది అని చెప్పేసి ఆ తర్వాత అలయన్స్లో అట్లా జరగదు. అతను సీఎం అవుతాడా లేదా తర్వాత విషయం. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ అలయన్స్లో ఉన్నప్పుడు, ఒక పార్టీతో అలయన్స్లో ఉన్నప్పుడు, ఏదైనా పార్టీ, ఏ పార్టీ అయినా కానివ్వండి, అతను తెలుగుదేశంలో అది ఇంకొక పార్టీతో ఉన్నప్పుడు, ఆ అలయన్స్లో ఉన్న వ్యక్తి మంచి జరగడానికి ప్రయత్నిస్తాడు, మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు, అతని భాగస్వామ్యం ఉంది కాబట్టి అతను ప్రయత్నిస్తాడు అని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా ఇది అల్టిమేట్గా లాస్ట్కి కావాల్సింది నా ఎమోషన్స్ కాదు.
నాకు నచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే సీఎం అయితేనే పవన్ కళ్యాణ్ కోటేస్తాను, లేకపోతే జగన్ కోటేస్తాను. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు నాకు. ఆ టైప్ ఎమోషన్స్ నాకుండవు యాక్చువల్గా. నేను ఆ టైప్ ఎమోషన్స్ పెట్టుకోను. నేను ఎలా ఆలోచిస్తా, రాష్ట్రానికి మంచి జరుగుతుందా లేదా, అల్టిమేట్గా కావాల్సింది నాకు అది. రాష్ట్రం తర్వాత భవిష్యత్తుకి. ఇప్పుడు నాది కాదు ఇది, అందుకే చెప్తున్నా, ఇది నా పర్సనల్ కాదు. నీకు పర్సనల్ అనుకుంటున్నావు, అది నీకు సంబంధించిన విషయం, ఉన్న నాలెడ్జ్ అది, నీకున్న నాలెడ్జ్ అది, నాది కాదు. పర్సనల్ ఫీలింగ్స్ని రాజకీయాలకి ముడిపెడితే అంతకంటే మూర్ఖత్వం కూడా ఉండదు. పర్సనల్ వేరు, పాలిటిక్స్ వేరు. పాలిటిక్స్, రాజకీయం అనేది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది. నీ పర్సనల్ ఫీలింగ్ నీకు సంబంధించినది, నీ కుటుంబం వరకు సంబంధించినది. ఈ ఒక కుటుంబంలోనే నీ పర్సనల్ ఎమోషన్ తీసుకొస్తే ఆ కుటుంబం దారి వేరు వేరుగా వెళ్ళిపోతుంది. రాష్ట్రానికి సంబంధించి కోట్ల జనాభాకు సంబంధించింది ఇది. నాకేదో మంచి చేశాడు ఒక నాయకుడు, అదే ఎలాంటి వాడైనా పర్లేదు నేను ఆడికే ఓటేస్తానంటే అది మూర్ఖత్వమే అవుతుంది. నాకు మంచి చేసేస్తే చాలు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, లేకపోతే నా జిల్లా ఏమైపోయినా పర్లేదు అనుకుంటే అది మూర్ఖత్వం అంటారు దాన్ని. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పాల్సింది చెప్తా. నచ్చకపోవచ్చు, నచ్చకపోతే నేనేం చేయలేను, అది నిజం. అది నాకు నచ్చినంత మాత్రాన ఒక నాయకుడు నాకు నచ్చినంత మాత్రాన వాడు ఎలాంటి వాడైనా నేను ఓటేస్తానంటే నేను మూర్ఖుడినే అవుతా. రాష్ట్రం గురించి ఆలోచించకుండా, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎప్పుడో ఉంటే ఈ పాటికి ఇక్కడ రాష్ట్రం ఇలా ఉండేది కదా, ఎంత అభివృద్ధి జరిగి ఉండేది కదా, ఎంతో కొంత జరిగింది కదా, కాస్త మంచి నాయకులు చేసి ఉండబట్టి. భవిష్యత్ తరాల గురించి ఆలోచించకుండా, భవిష్యత్ తరాలకి కాస్త మంచి రాష్ట్రాన్నో మంచి దేశాన్నో అందిద్దామనే ఆలోచన లేకుండా, నా అవసరాల కోసం నేను బతుకుతున్నాను కాబట్టి నా అవసరాలు తీరిపోతే చాలు అనుకునే దాన్ని మూర్ఖత్వం కాకపోతే ఇంకేమంటారు మరి నాకు తెలియదు. కొత్త పదాలు ఏమన్నా పట్టుకొచ్చి పెట్టుకోవాలి. నా అవసరాల కోసం నేను వాడుకుంటున్నాను కాబట్టి నా అవసరాల కోసం నేను ఏమన్నా కొత్త పదాలు తెచ్చి పెట్టుకోవాలి. మూర్ఖత్వం అంటే మళ్ళీ మీకు కోపం వచ్చేస్తుంది. సో ఎమోషన్స్ని రెచ్చగొడుతున్నప్పుడు అది అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది. నేను పిల్లలకి చెప్పేది ఏంటంటే, అతను సీఎం అవుతారా లేదా అనేది పక్కన పెట్టాను, ఇంకా తెలియని విషయం అది యాక్చువల్గా. కాకపోతే ఎవరు సీఎం అయినా కూడా వాళ్ళు డిక్టేటర్ కాదు. ఇక్కడ ఏం డిక్టేటర్షిప్ ఉండదు వైసీపీ పార్టీలో ఉన్నట్టు. ఇప్పుడు రెండు పార్టీలు కలిసినప్పుడు, అదే ఓన్లీ ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు, ఇండివిజువల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎన్ని సీట్లు వస్తాయని గ్యారంటీ ఇవ్వగలుగుతారు? ఎంత పర్సంటేజ్ వస్తుంది? సరే పర్సంటేజ్ పెరిగింది, ఎంత పెరిగింది, ఎన్ని సీట్లు వస్తాయి? సో వీళ్ళు విడివిడిగా పోటీ వేస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ ప్రభుత్వాన్ని నేనైతే మళ్ళీ ఇంకోసారి నాయకుడైతే అతను ఇప్పటికే చాలా ఘోరంగా ఉంది. ప్రజల ఆస్తుల పాస్బుక్ల మీద అతను ఫోటోలు వేయించుకుంటున్నాడు. నెక్స్ట్ గెలిస్తే ఇంకా మన ఒంటి మీద పచ్చబొట్లు పొడిపించేస్తాడు అతని ఫోటో. సో ఆ టైపు నాకంత ఓపిక లేదు. అంటే ఇంక మళ్ళీ ఇంకొకసారి చూసేంత ఓపిక అయితే లేదు. మీకుందేమో నాకు తెలియదు, అది మీ ఇష్టం. అది మీరు ఎందుకు అనుకుంటున్నారు అలా మీకే తెలియాలి ఆ విషయం. అందుకని రెండు పార్టీలు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఆ పార్టీలు రెండు కలిసి ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు రెండు పార్టీల యొక్క సమాన భాగస్వామ్యం ఉంటుంది. ముఖ్యమంత్రి డిక్టేటర్షిప్లో ఏం నడవదు అక్కడ. సో దాన్ని నమ్ముతాను. దాన్ని నమ్మే నేను ఒక వ్యక్తికి మద్దతు ఇస్తాను. అది జరుగుద్ది ఖచ్చితంగా, నేను నమ్మేస్తాను. ఎంతవరకు జరుగుతుంది అనేది చూస్తాం తర్వాత. అంటే కొన్ని విషయాల్లో ఓకే జరగకపోవచ్చు, పర్సంటేజ్ ఉంటుంది. అన్నీ జరగకపోయినా కాస్త మంచి జరిగితే చాలు అనుకుంటా. ఇప్పట్లో కాకుండా రియల్గా కాస్త అభివృద్ధి వైపు, కాస్త జనం డబ్బు సంపాదించుకునే ఆ టైపు పాలన కావాలనుకుంటా. కాస్త ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్లో కూడా ప్రజా భాగస్వామ్యం ఉండాలి. అంటే చదువుకున్న పిల్లలు ఓన్లీ ఉద్యోగమే కాకుండా కాస్త ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టుకునే టైప్లో ఆలోచన విధానం పెరిగేలా చేయాలి పిల్లల మైండ్లో. వాళ్ళని ఎప్పటికీ చదువు అయిందా ఓకే ఉద్యోగం చూసుకో అనకుండా, కనీసం వాళ్ళను ఏదైనా ఇంటర్న్షిప్ తర్వాత ఆ టైప్లో కాస్త వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగా ప్రభుత్వ నాయకులు ఉండాలి, అధికారులు ఉండాలి. ఆ టైప్లో అనుకుంటాను నేను. ఎందుకంటే భవిష్యత్ తరాల్లో కాస్త ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉండాలి. కొత్త తరం నుంచి, నార్మల్ పర్సన్స్ నుంచి అన్ని రంగాల్లో ఉండాలి అనుకుంటాను నేను. డెవలప్ అవ్వాలి. అందరూ డెవలప్ అయితేనే దాన్ని రాష్ట్రమో దేశమో అంటారు, అభివృద్ధి చెందిన దేశం అంటారు. ఇప్పుడు మన ఇండియా 5th ప్లేస్లో ఉంది.
జీడిపి గ్రోత్లో వరల్డ్లో. కానీ పబ్లిక్ గ్రోత్ మాత్రం చాలా తక్కువలో ఉంది. ఎంతో 100 సంథింగ్, అది గుర్తులేదు నెంబర్, చాలా తక్కువలో ఉంది. కాకపోతే పాపులేషన్ పబ్లిక్ కూడా డెవలప్మెంట్ గ్రోత్ పెరిగితేనే అప్పుడు అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. లేకపోతే ఓకే, 5th లార్జెస్ట్ ఎకానమీయే, పబ్లిక్లో కూడా పెరగాలి. అందుకని మోడీ గారు ఇప్పుడు కొంచెం ట్రై చేస్తున్నాడు అనుకుంటా, వేరే వేరేగా విధంగా కూడా పబ్లిక్కి రైస్ అని. ఈ సంక్షేమ పథకాలు కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే మినిమం నీడ్స్ అనేవి ఏంటంటే పబ్లిక్కి ఎప్పుడు తిండికి లోటు లేకుండా చేయాలి. తిండికి కూడా వాళ్ళు లేకుండా చేస్తే కాస్త వరకు బిలో పవర్టీ లైన్ నుంచి పైకి తీసుకొచ్చి ఆ పబ్లిక్ని తిండికి ప్రాబ్లం లేకుండా బతికే మినిమం సోర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అభివృద్ధికి ట్రై చేయాలి. ఆయన చేస్తున్న ఇది మోడీ చేస్తున్న అది కరెక్ట్. అది యాక్చువల్గా అంటే నాకు తెలిసినంత వరకు, నేను అర్థం చేసుకున్నంత వరకు ఏంటంటే ఫస్ట్ పబ్లిక్లో ఉన్న ఏదైతే పేదరికం ఉందో, పూర్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళని, అంటే తిండికే లేకుండా ఉండే పబ్లిక్ని జనాభా శాతాన్ని తగ్గించి వాళ్ళకి ఆ నీడ్స్ ప్రాపర్గా అందించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించడానికి కావాల్సిన చర్యలు చేపట్టడానికి ప్రభుత్వాలు ట్రై చేయాలి. అది మోడీగా ట్రై చేస్తున్నాడు. సో దాన్ని నేను అప్రిషియేట్ చేస్తాను యాక్చువల్గా. సో అలా ట్రై చేయాలి. ఫస్ట్ సంక్షేమ పథకాలు అందుకే అవసరం. ఎందుకంటే వాళ్ళు తిండి లేకుండా ఏ ప్రజలు ఉండకూడదు. ప్రభుత్వాల బాధ్యత అది. ప్రతి ప్రజలకి, పౌరుడికి సమాన స్థాయిలో వాళ్ళకి తిండి దొరికేలా చూడాల్సిన బాధ్యత అసలు ప్రభుత్వాలది. నీది, నేను 1000 ఇచ్చేసాను, మీ ఇంట్లో ఏదో ఇచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటాయి. ఇప్పుడు చూసిన మీ ఇంట్లో నుంచి పట్టుకొచ్చి ఇచ్చినట్టు ఆ ప్రజలను ఉపయోగించుకుని కొన్ని వేల కోట్లు సంపాదించేసుకుని ఏదో మీకు ముష్టేస్తున్నాను నేను, మీరు నా కింద ఉన్నారు, మీరు వేస్తూ ఉంటాను, నాకు అధికారం ఇవ్వండి అంటే నేనైతే దాన్ని ఒప్పుకోను. మరి అది కాదు పాలన అంటే. నేను బటన్ నొక్కుతున్నాను, డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి, అందుకు ముఖ్యమంత్రిని చేయలే. అంటే కొంతమంది ఓకే నచ్చుండొచ్చు, ఎంత పర్సంటేజ్ తీసుకుంటే ఆ పర్సంటేజ్ తర్వాత కూడా ఓటేస్తారేమో, అది వేరే విషయం. యాక్చువల్గా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసింది, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేది అందుకు కాదు. ఓకే, ప్రజలకి అవసరమైన నీడ్స్, మినిమం రిసోర్సెస్, ఫుడ్ కల్పించడం బాధ్యత మీదే. అది ప్రభుత్వ బాధ్యత, ఏ ప్రభుత్వం ఉన్నా సరే. దానికి నేనేదో చేసేస్తున్నాను, నేను ఏదో వండర్స్ క్రియేట్ చేసేసాను, ఈ రాష్ట్రంలో జరిగినట్టు ఇంకే రాష్ట్రంలో జరగట్లేదు, ఇంకే రాష్ట్రంలో ప్రజలు బతకట్లేదు, ఈ పనికిమాలిన పబ్లిసిటీలు ఈ తప్ప నా రాష్ట్రంలో చేసినట్టు ఇంకెక్కడ చేయట్లేదు. హైదరాబాద్లో అన్ని కంపెనీలు ఉన్నాయి, మరి ఎక్కడికి తీసుకురాబోయే 1-2-3 అయినా కనీసం. డబ్బులు పనిచేయడం, నేను 1000 రూపాయలు ఇచ్చేస్తున్నాను, మీరెంత సంపాదించుకుంటున్నారు ఏంటి 1000 రూపాయలు ఇచ్చి? అది కాదు కదా పాలన అంటే. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడి నీ మాటలు వినడం. అందుకే మరి నాకు నచ్చింది. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఏది ఉండదు. నాకు వ్యక్తిగతంగా ఉంటాను, నాకేంటి ప్రాబ్లం. నేను ఖచ్చితంగా రాష్ట్రం గురించి ఆలోచిస్తాను, ఎప్పుడూ ఆలోచిస్తాను. అది ఎవరికి ఎలా అనిపిస్తే అలా తీసుకోండి, కానీ అది మీ ఇష్టం, నాకు సంబంధం లేని మ్యాటర్. అది రాష్ట్రానికి సంబంధించిన దాని వరకు నేను ఖచ్చితంగా మాట్లాడి తీరుతాను. భవిష్యత్తులో కూడా మాట్లాడతాను, ఎప్పటి వరకు మాట్లాడతాను. నేను ఒకవేళ సినిమాలకు సంబంధించి బిజీ అయిపోయి కాస్త ఏదో సినిమాలే కాకపోయినా ఏదో నేను దానికి సంబంధించి చేసుకుంటాను భవిష్యత్తులో. అవసరమైతే వెబ్ సిరీస్లు చేసుకుంటాను యూట్యూబ్లో. అప్పుడు బిజీగా ఉన్నా కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించింది, ఖచ్చితంగా మాట్లాడాల్సింది. ఎవరైనా తప్పు చేస్తే మాట్లాడతాను, అది ఎవరైనా కానీ, ఏ నాయకుడైనా కానీ. భవిష్యత్తులో కూడా మాట్లాడతాను. నేను ఇది పర్సన్గా నా ఒక భావజాలం ఇది. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకునే టైప్లో ఉండాలనుకుంటున్నాను, అలాగే ఉండదలుచుకున్నాను, ఉంటాను. ఓకే, ఇప్పటికే 20 minutes అయిపోయింది అనుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ.